ఈరోజు పంచతంత్ర కథలలో తెలివైన కోతి అనే కథని చెప్పుకుందాం. ఒక అడవిలో ఎన్నో కోతులు మందగా ఉన్నాయి. వాటిలో ఒక కోతి పేరు బలవర్తనుడు. అది తెలివైనది, చురుకైనది. అడవిలో అంతా తిరుగుతూ రకరకాల కాయలు, పళ్ళు సంపాదించి తింటూ ఉండేది. ఒకనాడు అది అడవిలో తిరుగుతూ ఒక నది ఒడ్డున నేరేడు చెట్టును చూసింది. ఆ చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి. ఆ కోతి ఒక పండుని కోసి రుచి చూసింది. ఎంతో తీయగా ఉన్నాయి. అయితే ఆ పళ్ళు రుచి మరిగి బలవర్ధనుడు అక్కడే ఉండిపోయాడు. పైగా ఒకసారి ఒక పండును నీటిలో వేశాడు. అది బుడుంగుమని శబ్దం చేసి మునిగిపోయింది. కోతి ఆ శబ్దం విని మరీ మురిసిపోయింది. రోజూ కడుపు నిండా పళ్ళు తినడం, కొన్ని నేరేడి పళ్ళు నదిలో వేసి వినోదించడం దాని కార్యక్రమం అయిపోయింది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆ నదిలో నుంచి క్రకచం అనే మొసలి అటుగా వచ్చింది. నేరేడి పళ్ళు తిన్నది. రుచిగా ఉన్నాయని చాలా సంతోషించింది. అలా తింటూనే ఉంది. కొంతసేపటికి పళ్ళు తినడం ఆగిపోయింది. అప్పుడు మొసలి నీటిపైకి తేలింది. కోతిని చూసింది. కోతి మొసలిని పరిశీలనగా చూసింది. రెండింటికి కనుచూపుతోనే స్నేహం కుదిరింది. ఒకదానికొకటి పరిచయం చేసుకున్నాయి. పొగుడుకున్నాయి. జత కలుపుకున్నాయి. మొసలి తన ఇంటిని మర్చిపోయి కోతి దగ్గరే ఉండిపోయింది. ఎన్నాళ్లకు భర్త ఇంటికి రాకపోయేసరికి మొసలి భార్యకు దిగులు పెరిగింది. అది నదిలో వెదికింది. చివరికి కోతి దగ్గర ఆనందంగా ఉన్న భర్తను చూసి కోపగించి ఇంటికి వెళ్ళిపోయింది. ఒకనాడు క్రకచానికి భార్య జ్ఞాపకం వచ్చింది. వెంటనే కొన్ని నేరేడు పళ్ళు పట్టుకొని ఇంటికి వచ్చింది. దూరాన్నుంచే భర్తను చూసి ఆడమొసలి వెంటనే ఇంటిలోకి వెళ్ళిపోయింది. క్రకచం భార్య దగ్గరకు వెళ్ళి కుశలం అడిగాడు. నేరేడు పళ్ళు ఇచ్చాడు. ఆడమొసలి కోపంగా చూసి బాధగా మూలిగింది. నేరేడు పళ్ళు తిప్పికొట్టింది. అప్పుడు క్రకచం భార్యను బతిమిలాడి సంగతి ఏమిటి అని అడిగాడు. ఆడమొసలి ఇలా అంది. నాకు జబ్బు చేసింది. కోతెగుండె తింటే గాని నయం కాదు అని వైద్యులు చెప్పారు. భార్య మాటలకు క్రకచం ఎంతో బాధపడింది. తన తప్పిదానికి క్షమాపణ కోరింది. అప్పుడు ఆడమొసలి ఇలా అన్నది. బాధపడినంత మాత్రాన నా జబ్బు నయం కాదు. నీ మిత్రుడు ఉన్నాడు కదా, ఆ కోతిని తీసుకురా, నా జబ్బు నయమవుతుంది. భార్య మాటలను క్రకచం ముందు కొంచెం బాధపడింది. మిత్రుణ్ణి బలిపెట్టడం దానికి ఇష్టము లేదు. కానీ తప్పదు. భార్యను కాపాడుకోవాలి. ఇలా ఆలోచించి క్రకచం నేరేడు చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఇలా చాలా రోజులకు కనిపించిన మిత్రుణ్ణి చూసి బలవర్ధనుడు కుశలం అడిగాడు. అప్పుడు మొసలి ఇలా అన్నది. మిత్రుడా బలవర్ధన, నేను కుశలంగా ఉన్నాను. నువ్వు క్షేమమే కదా? నీ వంటి మంచి మిత్రుణ్ణి తీసుకురాలేదు అని నా భార్య నన్ను మందలించింది. ఈనాడు నువ్వు మా ఇంటికి విందుకు రావాలి. చెట్టు దిగి నా వీపు మీద కూర్చో. చిటికెలో నిన్ను మా ఇంటికి తీసుకువెళతాను అన్నది. ముసలి మాటలు నమ్మి కోతి ఎంతో సంతోషించి చెట్టు దిగింది. గట్టుమీద నుంచి ఒక్క గెంతు గెంతి ముసలి వీపున కూర్చున్నది. క్రమంగా కొంత దూరం వేగంగా ఈదింది. అలా ఈదుతూ ఆలోచించింది. అయ్యో, బలవర్ధనుని వంటి
మంచి మిత్రుణ్ణి మోసగించి చంపవలసిన వచ్చినందుకు ఎంతో బాధపడుతూ ఉన్నది. భార్య ప్రాణాలు కాపాడుకోటానికి ఇంతకన్నా వేరే ఉపాయమే లేదు. ఈ ప్రాంతములో ఎక్కడా కోతులు లేవు. విశ్వాసఘాతాన్ని ఎవరూ హర్షించరు. నదీ ప్రవాహం మధ్యలో ఉన్నాము కనుక ఇప్పుడు ఈ సంగతి చెప్పేసి నాకు అన్యదోషము ఉండదు. కోతి ఈ నదీ ప్రవాహం మధ్య నుంచి తప్పించుకోలేదు. ఇలా ఆలోచిస్తూ నెమ్మదిగా ఈదుతున్న మొసలిని కోతి ఇలా ప్రశ్నించింది. మిత్రమా, పరధ్యానంగా ఉన్నావేమిటి? ఇంతవరకు ఉత్సాహంగా వేగంగా ఉన్న నీవు అకస్మాత్తుగా నెమ్మదిగా ఈదుతున్నావేమిటి? విచారంగా కనిపిస్తున్నావేమిటి? అన్నది. కోతి మాటలు విని ముసలి, మిత్రుడా, నా భార్యకు తగని జబ్బు చేసింది. కోతి గుండెను వండి పెట్టమని వైద్యులు చెప్పారంట. నీకు ముందుగా ఈ సంగతి చెప్పలేదని విచారిస్తున్నాను అన్నది. కోతికి తను ఉన్న పరిస్థితి అర్థమయ్యింది. తన మిత్రుడైన క్రకచుని వంచన అర్థమయ్యింది. క్రకచుని భార్య తన స్నేహాన్ని విడగొట్టాలని పన్నాగము పన్నిందని గ్రహించింది. తనను మోసం చేయాలనుకున్న ఆ ముసలిని మోసంతోనే బుద్ధి చెప్పాలనుకుని ఇలా అన్నది. అయ్యో మిత్రమా, ఎంత పని చేశావ్! నా గుండెను ఇవ్వటానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఉదయం ఆ గుండెను శుభ్రం చేసి ఇంటిలో పెట్టాను. అది ఇప్పుడు నా దగ్గర లేదు కదా. కనుక వెనకకు పద, చెట్టుపై ఉన్న గుండెను తీసుకువద్దాం అన్నది. కోతి మాటలు ఆంతర్యము తెలియక మొసలి వెనక్కు తిరిగింది. కొంచెం సేపటిలోనే చెట్టు మీదకి ఎక్కేసింది. ఎంతసేపటికి క్రిందకు దిగలేదు. క్రకచం విసుగు చెంది కోతిని రమ్మని పిలిచింది. అప్పుడు బలవర్ధనుడు ఇలా అన్నాడు. ఓరి మిత్రద్రోహి, భార్య మీద వ్యామోహంతో నన్ను చంపాలనుకున్నావు. నీకిదే శాస్తి, వెళ్ళు. గుండె ఎక్కడైనా శరీరం బయట ఉంటుందా? నీతో ఇక స్నేహం చేయను. నీ దారిన నువ్వు వెళ్ళిపో. క్రకచం అవమానపడి చేసేది ఏమీ లేక ఇంటికి దారి పట్టింది. బలవర్ధనుడు హాయిగా కాలం గడిపాడు. మోసాన్ని మోసంతోనే జయించాలి అని ఈ కథలోని నీతి.